ప్రైస్ షేర్ చేస్తాను. అందరూ కొంచెం చూసుకొని మీరు కూడా సైలెంట్ లో ఉండి మ్యూట్ లో ఉండి చేసుకోండి. మంగళాచరణం విత్ గురువుల ఆశీర్వాదంతో మనము ఈ సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం అందరూ. ఓకే, సైలెంట్ లో ఉండి మ్యూట్ లో ఉండి ఇది చూసుకుంటూ మీరు కూడా ప్రార్థించండి. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महवदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतिषे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत्. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरम्. विष्णु पदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते जयपताका स्वामी नामेन आचार्य पदाय नित्य गौरक्षदाय. हरे कृष्ण. राधा मदन मोहन की जय. हरे कृष्ण माता संप्रभुजी. थैंक यू सो मच फॉर ज्वाइनिंग टुडे सेशन. हरे कृष्ण माताजी. हरे कृष्ण. हरे कृष्ण माताजी. दंडवत प्रणामम.
దండవత్ ప్రణామ్ మాతాజీ. చాలా హ్యాపీగా ఉంది. చాలా నాకు 2 వీక్స్ తర్వాత వస్తున్నా మళ్ళీ నేను. చాలా గ్యాప్ అయింది. మధ్యలో హెల్త్ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్. న్యూ డివోటీస్ కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రీదేవి అంగారా. చాలా మందికి ఆల్రెడీ ఓల్డ్ డివోటీస్ కి తెలుసు. నేను ఇక్కడ క్లాసెస్ తీసుకుంటూ హరే ఉంటాను. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. అందరూ ఇలా చక్కగా ఈ సెషన్ లో కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకైతే మళ్ళీ డివోటీ అసోసియేషన్ మీరందరూ కృప ప్రేయర్స్ వల్ల మళ్ళీ నేను రాగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. లెట్ అస్ స్టార్ట్. అంటే మనం ఫస్ట్ ఎప్పటిలాగా ఏం చేసుకుంటాము, రీకాల్ అనేది చేస్తాం కదా. ఫస్ట్ రీకాల్ చేసుకుందాం. ఏ శ్లోక జరిగింది మనకి, ఏ ఏ చాప్టర్ జరుగుతుంది ఫస్ట్ మనకి? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్ హరే అందరికీ. కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. 18th చాప్టర్ చేసుకుంటున్నాము. ప్రీవియస్ శ్లోక ఇది ఏంటి? 18th చాప్టర్ కి మోక్ష సన్యాస యోగ అందరికి తెలిసిందే, రైట్? ఎక్రోనమీ చెప్పగలరు ఎవరైనా? చూడండి, రాసుకొని ఉంటారు కదా, టైం ఉందిగా, చూడండి కొంచెం. స్మైల్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అందరూ నవ్వుకుంటూ ఉండాలి. కృష్ణుది ఎలా ఉంటది స్మైల్? మందహాసం, ఎప్పుడు చూసినా స్మైలింగ్ ఫేస్ కదా, అది గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ లో అన్ని చాప్టర్స్ విన్నాం ఆల్రెడీ, అన్ని నేర్చుకుంటూ వచ్చేసాం. లాస్ట్ లో స్మైల్ తో ఉండండి, అన్ని నేర్చుకొని. ఇంతగా చెప్పాను కదా, చక్కగా ఫాలో అవ్వండి అనేసి చెప్తున్నారు మన కృష్ణయ్య కదా. సో మోక్ష సన్యాస యోగ స్మైల్ యాక్రోనమీ వచ్చేసి మనకి స్మైల్. ప్రీవియస్ శ్లోక వచ్చేసి మనకి ఈ 108 శ్లోక ఇంపార్టెంట్ శ్లోకాస్ లో ప్రీవియస్ శ్లోక కనుక్కుంటే కనుక 8.55 55th కదా, 8.55. ఎవరైనా కొంచెం షార్ట్ గా రీకాల్ చేస్తారా, రీక్యాప్ చేస్తారా? హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి. మాతాజీ సంప్రోగ్రీస్ చేయాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా చేయాలనుకుంటున్నారా? నేర్చుకున్నారు కదా, గోవర్ధన్ గిరివర్దాస్ ప్రభుజీ వచ్చారు, చక్కగా చెప్పారు. వెరీ నైస్. అర్చనా కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. సో 18.55 లో భక్త్యా మాం అభిజానాతి యావాన్ యాశ్చస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. సో ఇందులో ఏం చెప్పారంటే, భక్తియుత సేవ చేయడం ద్వారానే నన్ను యథారూపంగా దేవదేవుని అవగాహన చేసుకోగలడు మనిషి. అలాగే తెలుసుకున్నవాడు, సంపూర్ణంగా నన్ను తెలుసుకున్నవాడు నా ధామాన్ని చేరుకుంటాడు. ఎట్లా అయితే దానికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పారంటే, చిలుక పైన పచ్చని చెట్టు పైన చిలుక వెళ్ళి వాలినా కూడా చెట్టు వేరు చిలుక వేరు. అలాగే నదిలో చాలా చేపలు ఉన్న సముద్రంలో కలిసినా కూడా సముద్రం వేరు చేప వేరు. ఇలా నన్ను తెలుసుకున్నవాడు మాత్రమే నా దగ్గరికి చేరుకోగలరు అని స్వామీజీ గురుజీ చెప్పారు మాతాజీ. ఎక్సలెంట్ మాతాజీ, చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ నాలెడ్జ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ కూడా అది ప్రోగ్రెస్ చేసుకుంటే మనకి ఏంటంటే ప్యూర్ డివోషనల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. సో అప్పుడు మనం ఒకవేళ అది నేర్చుకుంటే కనుక మనకి దేవుడిని రీచ్ అవ్వడానికి ఈజీగా సాధ్యమవుతుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రభు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా పాయింట్స్ చెప్పారా? ఎవరైనా చెప్పారా? పవని మాతాజీ. హరే కృష్ణ, చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. సో యాక్చువల్గా ఇక్కడ మనం భక్తియుత సేవ గురించి తెలుసుకోవాలంటే అసలు రియలైజేషన్స్ 3 టైప్స్ ఉంటాయని కూడా చెప్పారు. పరమాత్మ రియలైజేషన్, బ్రహ్మం ఒకటి, భగవాన్ ఒకటి. సో మనకి ఏంటంటే హయ్యర్ లెవెల్స్ వచ్చేసి భగవాన్ అంటాం. భగవాన్ లో ఐక్యం అవడం కాదు, ఆయన యొక్క సేవ కోరుకోవాలి. అది ఎలాగా అంటే ఆల్ ద 3 మోడ్స్, సత్వ రజో తమో గుణాన్ని దాటి శుద్ధ సత్వగుణంలో మనము చక్కగా భక్తియుత సేవ చేస్తే ఖచ్చితంగా నన్ను చేరుకుంటారు అని చెప్పారు. హరే కృష్ణ. ఎగ్జాక్ట్లీ, సూపర్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి చాలా చాలా అండర్లైన్ చేసుకోవాలి ఆ వర్డ్స్ అని. నేను ప్రభు ఇంకా ఎక్సలెంట్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కృష్ణ ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్ అర్జునకి అంతా ఇచ్చుకుంటూ వెళ్ళారు కదా. అవన్నీ మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, దాని నుంచి బెనిఫిట్స్ ఏంటి, అర్జునకి ఇలా ఇచ్చారు, మరి అర్జున ఇన్ కేస్ అంటే ఇది ఫాలో అయిన తర్వాత ఏం అవుతుంది అన్నట్టు క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు కదా. సో దానికి నెక్స్ట్ ఏంటి అనేది ఈ శ్లోకాలో చూస్తాం అనమాట. 18.58 ఈ రోజు శ్లోక వచ్చేసి 18.58 శ్లోక. ఓకే,
మచ్చిత్త ఒకసారి నేను శ్లోక చెప్తాను. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్త తరిష్యసి అత చేత్వం అహంకారాన్ నాశ్రేయస్య యస్యసి వినక్షసి. ఇది మనకి ఈరోజు నేర్చుకోబోయే శ్లోక. షేర్ చేస్తాను, చూడండి అందరూ. ఓకే, హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి చదవాలనుకున్న వాళ్ళు దయచేసి. పవని మాతాజీ చూడండి మాతాజీ. అందరికీ కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ. ఈరోజు శ్లోక ఇది. ఒక్కసారి ఈ పిక్చర్ కూడా చూడండి, జూమ్ చేస్తున్నా. జన్మ మృత్యు జరా వ్యాధి మనకు తెలిసిపోతుంది కదా ఇక్కడ. బర్త్ అండ్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, దాని గురించి ఉంది ఇక్కడ పిక్చర్ లో. ఎలా చేరుకుంటాం అనేది ఉంది, చక్కగా ఇచ్చారు. ఓకే, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు. ఓకే, కోట హేమరాణి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నాతో పాటు తెలుసు కదా మీకు, ఫస్ట్ ఒక లైన్ 4 times చదవాలి, సెకండ్ లైన్ అలాగే 4 times, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ 4 times చదువుతాము. తర్వాత మళ్ళీ ఫుల్ శ్లోక మనము క్లియర్ గా మళ్ళీ చదువుతాం అనమాట. సో ఇది మనకి ప్రాసెస్. మీకు ఆల్రెడీ జాయిన్ అయ్యారు తెలుస్తుంది. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హేమరాణి మాతాజీ హరే కృష్ణ. ధన్వత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చేద్దాం. ఒక్కొక్క కొంచెం డివైడ్ చేసి ఒక్కొక్క వర్డ్ చేద్దాం, ఫస్ట్ అలవాటు అవుతుంది. మచ్చిత్త మచ్చిత్తాః సర్వదుర్గాణి సర్వదుర్గాణి మచ్చిత్తః సర్వదుర్గాణి. మచ్చిత్తః సర్వదుర్గాణి 4 times చదవండి. మచ్చిత్తః సర్వదుర్గాణి. మచ్చిత్తః సర్వదుర్గాణి మచ్చిత్తః సర్వదుర్గాణి 4 times. మచ్చిత్తః సర్వదుర్గాణి మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్త తరిష్యసి. మత్ప్రసాదాత్త మత్ప్రసాదాత్త తరిష్యసి. ఓకే, మత్ప్రసాదాత్ తరిష్యసి మత్ప్రసాదాత్ తరిష్యసి. తరిష్యసి మత్ప్రసాదాత్ తరిష్యసి మత్ప్రసాదాత్ తరిష్యసి. ఓకే, అత చేత్వం అహంకారాన్ అత చేత్వం అహంకారాన్ అత చేతత్వం చేత్వం అత చేత, అక్కడ చేతత్వం అని అంటే కలిపి చదువుదాం. అత చేత్వం అహంకారాన్ 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 నాశోష్యసి వినంక్షసి. నాశ్రోష్యసి వినంక్షసి నాశ్రోష్యసి వినంక్షసి నాశ్రోష్యసి వినంక్షసి నాశ్రోష్యసి వినంక్షసి 2 lines చదువుదాం మాతాజీ. నాశ్రోష్యసి. నైస్ మాతాజీ, వెరీ నైస్. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి. అత చేత్వం అహంకారాన్ నాశ్రోష్యసి వినంక్షసి. అత చేతత్వహంకారాన్ నాశ్రోష్యసి వినంక్షసి. ఫుల్ చదువుదాం మాతాజీ, ఫుల్ చదువుదాం. సరే. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి. అత చేత్వం అహంకారాన్ నాశోష్యసి వినంక్షసి. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి ఇంట్లో ఉండండి దయచేసి. నాశ్రోష్యసి వినంక్షసి. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ. పావని మాతాజీ కొంచెం చూడండి. ఓకే ఓకే, నెక్స్ట్ మాతాజీ. ఎవరు? నెక్స్ట్ ఏ శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ. ముద్రత శ్రీనివాస్ ప్రభువా? కాదు, వేరే ప్రభుజీ. ఏ వేరే శ్రీనివాస్ ప్రభు. వేరే ఆ, ప్రభు. ఏ శ్రీనివాస్ ప్రభు. అదే ఏ అంటే నేను అనుకున్నా. ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద్ ప్రణామ్. చదువుదామా? ప్రణామ్ మాతాజీ. ప్రణామ్ ప్రభుజీ. చదువుదాము. 2 లైన్స్ చదువుదాము. ఓకే, చదవండి ప్రభు. వెరీ నైస్. చిత్త సర్వ దుర్గాణి మత్ప్రసాదత తరిష్యసి. మచ్చిత్త సర్వ దుర్గాణి మత్ప్రసాద తరిష్యసి. చేత్వం చదవండి. మీ దగ్గర బుక్ ఉంటుంది కదా, అదైనా చూడొచ్చు. మీకు డివైడ్ చేసి ఇచ్చారు కదా, అలా చదివినా పర్లేదు. క్లియర్ గానే ఉంది మేడం. ఓకే ప్రభు. అచేత్వం అహంకారాన్ అదచేతం అహంకారం నాశోషసి వినంక్షసి. నాశోషసి వినంక్షసి. ఫుల్ చదవండి ప్రభు. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదత తరిష్యసి. చేత్వం మహంకారం నాశోషసి వినంక్షసి. ఎస్ ప్రభు. హరి బోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ విజయ కొడాలి మాతాజీ. విజయ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. ఎస్ మాతాజీ. చదువుతారా? చెప్పించాలా మాతాజీ? చదువుతాను. ఓకే మాతాజీ. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి. అథ చేత్వమహంకారాన్ నశ్రోష్యసి వినంక్షసి. హరి బోల్ మాతాజీ. వెరీ నైస్. నెక్స్ట్. హరే కృష్ణ తేజశ్రీ మాతాజీ. తేజశ్రీ సందూరి. తేజశ్రీ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్. చదువుతారా మాతాజీ? చదివించాలా? అదే చెప్పాలా? తేజశ్రీ మాతాజీ ఉన్నారా? ఓకే, నెక్స్ట్ ఇద్దాం. వచ్చారు నిర్మల మాతాజీ. అన్మ్యూట్ అయ్యారు మాతాజీ. తేజస్వి మాతాజీ, మీరు చదువుతారా? నేను చెప్పియాలా మాతాజీ? చెప్తాను మాతాజీ. హరి బోల్ మాతాజీ, చెప్పండి. నైస్. మచ్చిత్తః సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి. అత చేత్వమహంకారన్ నాశ్రోష్యసి వినక్ష్యసి. హరి బోల్ మాతాజీ. వెరీ నైస్. నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ నిర్మలా మాతాజీ. నిర్మలా నాగూరి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. చదవండి. మచ్చిత్తః సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి. అతః చేత్వమహంకారాన్ నశ్రోష్యసి వినంక్షసి. హరి బోల్ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. వెరీ హరే నైస్. కృష్ణ సంతోషిని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ మాతాజీ. ఎవరు తన పేరు మాతాజీ? సంతోషిని మాతాజీ. హరే కృష్ణ. సంతోషిని మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. చదవండి. మచ్చితః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి. అథ చేత్వం అహంకారం నాశ్రోష్యసి వినంక్షసి. హరే కృష్ణ మాతాజీ. వినంక్షసి. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. లెవెల్ 1 కి వెళ్దాము. తెలుసు కదా అందరికి, లెవెల్ 1 ఇలా బ్లాంక్స్ ఉంటాయి, ఫిల్ చేయాలి. ఓకే, పిలవండి మాతాజీ. ఎస్. హరే హరే కృష్ణ. కృష్ణ పద్మజ మాతాజీ. పంజగల్ల పద్మజ మాతాజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. ధన్యప్రధాన్ మేడం. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. చదవండి. మచ్చిత్తః సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి. అత చేత్వం అహంకారాన్ నశ్రోష్యసి వినంక్షసి. హరి బోల్ మాతాజీ. హరి బోల్. వెరీ నైస్. నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ కృష్ణ కుమారి మాతాజీ. కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి. అత చేత్వమహంకారాన్ నశ్రోష్యసి
వినంక్షసి అహంకారం మాతాజీ అది చూడండి థర్డ్ లైన్ అత చేత్వం అహంకారాన్ అత చేత్వం అహంకారాన్ నా నా శోష్యసి శోషసి వినంక్షసి నా వినంక్షసి. హరి బోల్ మాతాజీ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మాతాజీ హరే కృష్ణ ఉమా మాతాజీ. హరే ఉమా కృష్ణ మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ మాతాజీ మచ్చిత్తః సర్వదుర్గాని మనస్ప్రసాదాత్ తరిష్యసి అచ్చేతమహంకారం న శోషసి వినజ్జక్షసి. హరి బోల్ మాతాజీ నెక్స్ట్ మాతాజీ హరే కృష్ణ జయశ్రీ మాతాజీ. జయ శ్రీ మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. ధన్యవాద మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అదచేత్వా అహంకారాన్ న శోషసి వినంక్షసి. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ థ్యాంక్ యూ సో మచ్ లెవెల్ 2 కి వెళ్ళిపోదాము థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామ్ చేవూరి లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ నేను చదవచ్చా? చాలా సేపు అయింది నేను హ్యాండ్ రైజ్ చేసి. ఒక సెకండ్ మాతాజీ ఫస్ట్ వీళ్ళకి కొత్త వాళ్ళకి ఇస్తున్నాము మన వాళ్ళకి 4th లెవెల్ ఇస్తున్నాం మాతాజీ ఓకే అంటే ఐ మీన్ పాత వాళ్ళకి 4th లెవెల్ ఇస్తున్నాము ఎస్ మాతాజీ హరే హరే కృష్ణ కృష్ణ లక్ష్మీ మాతాజీ. ఓకే విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ ప్రణామం మాతాజీ. ప్రణామ్ మాతాజీ మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వమహంకారాన్ న శ్రోష్యసి వినక్షసి. హరే హరి కృష్ణ. బోల్ మాతాజీ హరి హరి బోల్ ఎస్ హరే కృష్ణ మాతాజీ మాతాజీ నేను మ్యూట్ లో లక్ష్మీ ఉండిపోయాను మాతాజీ ఇందాక. ఓకే చెప్పండి. హరే కృష్ణ లక్ష్మీ మాతాజీ. హరే ఎస్ కృష్ణ మాతాజీ నేను ఇందాక మ్యూట్ లో ఉన్నాను. ఎస్ ఎస్ మాతాజీ మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అధ చేత్వమహంకారాన్న శ్రోష్యసి వినంక్ష్యసి. హరే కృష్ణ హరి హరి మాతాజీ. బోల్ మాతాజీ లెవెల్ 3 కి వెళ్ళిపోదాము హరే కృష్ణ. ఎస్ మాతాజీ హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామ్ లెవెల్ 3 నాగమణి మాతాజీ హరే కృష్ణ నాగమణి మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ మాతాజీ. హరే చెప్పండి కృష్ణ ప్రణామ్. ప్రణామ్ మాతాజీ ధన్యవాద ప్రణామ్ చెప్పండి మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వం అహంకారాన్ న శ్రోష్యసి న శ్రోష్యసి వినంక్షసి. హరి బోల్ మాతాజీ థ్యాంక్ యూ సో మచ్ హరి హరి బోల్ హరే నెక్స్ట్ కృష్ణ జ్యోతి మాతాజీ. హరే జయశ్రీ కృష్ణ మాతాజీ మాతాజీ. ఎస్ మాతాజీ హరే హరే కృష్ణ. కృష్ణ ఎవరు ఇందాక ఎవరు జ్యోతి ఉన్నారు జ్యోతి. జ్యోతి ఎస్ మాతాజీ జ్యోతి మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ. చదువు మత్తిచ్ఛా సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అధశ్చేత్వమహంకారా అహంకారా నశ్రోష్య వినశ్యసి. రోష్యసి హరే వినంక్ష కృష్ణ. ఎస్ మాతాజీ హరే కృష్ణ వినశ్యసి. హరే కృష్ణ థ్యాంక్ యూ సో మాతాజీ. మచ్ మాతాజీ ఆ లాస్ట్ లైన్ నా శ్రోష్యసి వినంక్షసి నా ఓకే శోష్యసి వినశ్యసి. షోకి రావద్దు ఓకే శ్రోష్యసి శ్రోష్యసి ఎస్ మాతాజీ వినశ్యసి. శ్రోష్యసి శ్రోష్యసి వినంక్షసి వినశ్యసి క్షకి వినక్షసి. ఎస్ ఓకే ఓకే వినక్షసి. ఓకే చదవండి మళ్ళీ ఇంకొకసారి ఓకే. చదవండి మచ్చిత్తా సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అధశ్చేత్వమహంకారా న శ్రోష్యసి వినక్షసి. వినంక్షసి వెరీ గుడ్ హరి హరి బోల్ మాతాజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మాతాజీ. మచ్ సంతోషి మాతాజీ హరే కృష్ణ సంతోషిని హరే రైట్ కృష్ణ మాతాజీ. హరే మాతాజీ కృష్ణ హరే మాతాజీ. మాతాజీ చెప్పండి మచ్చితాః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వం అహంకారం నా శ్రోష్యసి నా శ్రోష్య
ఆ, వనం క్షసి వినంక్షసి వినంక్షసి. వినంక్షసి క్షమించండి వినంక్షసి. పర్లేదు మాతాజీ, నైస్ మాతాజీ. హరి హరి బోల్. అముద్రిత శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. మచ్చితా సర్వదుర్గాని మత్ప్రసాదాతు తరిష్యసి అత చేత్వం అహంకారన్ న శ్రోష్యసి వినంక్షసి. హరి హరి బోల్ ప్రభుజీ. ఇంద్రబోయిన మాతాజీ, హరే కృష్ణ. ఇంద్రబోయిన మాతాజీ. హరే కృష్ణ Yes, మాతాజీ ప్రణామ్. ధన్యవాద ప్రణామం. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాన్ న శ్రోష్యసి వినంక్ష్యసి. థ్యాంక్ యూ హరి హరి మాతాజీ. బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. లెవెల్ 4కి వెళ్దాము. ఇది తెలుసు కదా అందరికి. కళ్ళు మూసుకొని రిసైట్ చేయాలి. ఓకే. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ దయచేసి వీడియో ఆన్ చేసుకోండి. ఎస్ మాతాజీ, అందరూ ఎవరు చదవాలనుకుంటున్నారో వీడియో ఆన్ చేయాలి. పిలవండి మాతాజీ. జై శ్రీ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. మచ్చిత్త హరే కృష్ణ మాతాజీ పొరపాటున మ్యూట్ అయింది, అన్మ్యూట్ చేసుకోరా. హరే కృష్ణ. జై శ్రీ మాతాజీ, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ. మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాద్ తరిష్యసి మత్ప్రసాదత్ తరిష్యసి నశోష్యసి అదచేత్వా అహంకారం నశోష్యసి వినంక్షసి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. పావని మాతాజీ, హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ చేయండి. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామ్. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వం అహంకారాన్ న శ్రోష్యసి వినంక్ష్యసి. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. వెరీ నైస్. శ్రీలత మాతాజీ, హరే కృష్ణ. ఇందాక ఉండే శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామాలు మాతాజీ. మచ్చిత్త హరే కృష్ణ. మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి మత్ప్రసాదాత్ తరిష్యసి. పర్లేదు, ట్రై చేయండి. అథ చేత్వం అథ చేత్వం అహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. హరి బోల్ మాతాజీ. హరి హరి బోల్. వెరీ నైస్ మాతాజీ, వెల్ ట్రైడ్. వీడియో ఆన్ చేసుకోండి. వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళకే ఫస్ట్ ఛాన్స్ ఇస్తాము, ఏమనుకోకండి. ప్లీజ్ కోఆపరేట్. సంతోషిని మాతాజీ, హరే కృష్ణ. సంతోషిని మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చేయండి మాతాజీ. మచ్చితః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వం అహంకారం నా శ్రోష్యసి వినంక్ష్యసి. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా హరే కృష్ణ. ఏ శ్రీనివాస్ ప్రభుజీ. చెప్పు. హరే కృష్ణ మాతాజీ. నా పేరు హరే కృష్ణ. ఎవరు? శ్రీనివాస్ అని ఉంది. ఏ శ్రీనివాస్ అని పిలిచారు కదా మాతాజీ? వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి ఒకే. ఓకే ఓకే. హరి హరి బోల్ మాతాజీ. చేయండి. బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ చేయండి. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వమహంకారాన్ న శ్రోష్యసి వినంక్ష్యసి. హరి హరి బోల్ మాతాజీ. వెరీ వెల్ డన్. ఓకే, ఇప్పుడు మనము అలాగే హ్యాండ్ రైజ్ పెట్టండి. మనము అనువాదము భాష్యము అది చదువుదాము. హరే కృష్ణ. కనిపిస్తుంది అందరికి. కొంచెం మీ ఫోన్ లో జూమ్ చేసుకోండి.
నాకు ఇంతే జూమ్ చేయడం అవుతుంది. ఓకే, కనిపిస్తుందా? మాతాజీ పంపిస్తాను. హరే కృష్ణ. ఓకే ఓకే మాతాజీ. అర్చన కృష్ణ మాతాజీ శ్లోక చదివి తర్వాత వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదత్తరిష్యసి అధశ్చేత్వమహంకారం న శోష్యసి వినంశ్యసి. హరి బోల్ మాతాజీ. వర్డ్ టు వర్డ్ మీనింగ్. మచ్చిత్త నాయందే మనసు కలవాడై సర్వదుర్గాని అన్ని ఆటంకములను మత్ప్రసాదత్ నా అనుగ్రహము వలన తరిష్యసి అతిక్రమింపగలవు. అధః కాని చేత ఒకవేళ త్వం నీవు అహంకారత్ మిథ్యంకారం వలన నా శోష్యసి విననిచో వినంశ్యసి నశింతువు. హరే బోల్ మాతాజీ. మాతాజీ థ్యాంక్ యూ సో మచ్. ఇది మనకి అనువాదం వచ్చేసి ఎవరు చదువుతారు? కొత్త వాళ్ళకి ఇద్దాము ఛాన్స్. తేజస్వి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ చదవండి. అనువాదం శ్రీలో ప్రభుపాద్కి జై అని చెప్పాలి. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పండి మాతాజీ. అనువాద శ్రీల ప్రభుపాద్కి జై. అనువాద శ్రీల ప్రభుపాదులకి జై. నీవు నాయందు చిత్తము గలవాడవైనచో నా కృపచే బద్ధ జీవితపు ఆటంకములనన్నింటినీ అధిగమింపగలుగుదువు. కాని నా మాట వినక అట్టి భావనతో గాక అహంకారంతో వర్తించినచో తప్పక నశింతువు. హరి బోల్ మాతాజీ. నిర్మల మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సంతోష్ మాతాజీ థ్యాంక్ యూ. నిర్మల మాతాజీ. ఎస్ మాతాజీ. భాష్యం చదవండి. హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. భాష్యం చదవండి. సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడు తన భౌతిక జీవితమునకు సంబంధించిన ధర్మముల నిర్వహణను గూర్చి అనవసర చింతను కలిగి ఉండడు. అట్టి చింతారాహిత్యమును మూర్ఖుడైన వాడు ఏ మాత్రము అవగాహన చేసుకొనజాలడు. కృష్ణ చైతన్య వర్తించు వానికి శ్రీకృష్ణ భగవానుడు ఆప్తమిత్రుడగును. దేవాది దేవుడు తన మిత్రుడి సౌఖ్యమును గూర్చి ఎల్లప్పుడూ ఆలోచించును. దినమునకు 24 గంటలు భగవానుని ప్రీతి కొరకై భక్తితో కర్మనొనరించు అతనికి ఆ దేవాది దేవుడు తనను తాను సంపూర్ణంగా అర్పించుకొనును. కనుకనే దేహాత్మ బుద్ధిచే ఎవ్వరును పెడత్రోవ పట్టరాదు. భౌతిక ప్రకృతి నియమములకు లేక కర్మఫలములకు తాను అతీతుడనని స్వేచ్ఛగా వర్తింపవచ్చునని ఎవరునూ తప్పుగా భావింపరాదు. వాస్తవమునకు ప్రతి ఒక్కరూ కఠినమైన ప్రకృతి నియమములకు లోబడియే ఉందురు. కానీ కృష్ణ చైతన్యనందు కర్మ నొనరించినంతనే మానవుడు ముక్తుడై భౌతిక క్లేశముల నుండి విడవడగలడు. కృష్ణ చైతన్యనందు వర్తించని వాడు జన్మ మృత్యు సాగరమనడి సుడిగుండమున తప్పక చిక్కుకొని నశించుచున్నట్లుగా ప్రతి ఒక్కరూ గుర్తింపవలెను. బద్ధజీవులెవరును చేయదగినదేదో చేయరానిదేదో వాస్తవముగా ఎరుగజాలరు. కృష్ణ చైతన్యముతో వర్తించువాడు అంతరంగమున శ్రీకృష్ణునిచే ప్రేరేపింపబడి ఆధ్యాత్మిక ఆచార్యునిచే సమర్థింపబడుచున్నందున స్వేచ్ఛగా పనిచేయగలుగును. హరిబోల్ మాత. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. స్నితిక మాతాజీ. హరే కృష్ణ. స్నితిక మాతాజీ ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. ప్లీజ్ స్నితిక మాతాజీ శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ స్నితిక పడుకుంది మాతాజీ. ఓకే చేయండి, చదవండి. శ్లోక చదవండి. పైన ఉన్నదేనా? 18.58. మచ్చిత్తః సర్వదుర్గాని మత్ప్రసాదాత్తరిష్యసి అత చేత్వం మహాంకార శోష్యసి వినంక్షసి. నా శ్రోష్యసి వినంక్షసి. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అందరూ చక్కగా చదివారు. ఏదైనా ఉంటే తర్వాత అడుగుతాను. ఈరోజు ఛాన్స్ రాకపోతే ఏమనుకోకండి దయచేసి. ఇప్పుడు మళ్ళీ టైం అయిపోతుంది, మనం ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
అందరూ ఎక్సలెంట్ గా చేశారు. థ్యాంక్స్ అలాట్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. ఎక్సలెంట్ గా చేశారు. మీకే థ్యాంక్స్ చెప్పాలి మాతాజీ, మాకు ఇలా నేర్పిస్తున్నారు కాబట్టి. అదేం లేదు మాతాజీ, ఏం లేదు. గురు కృప అంతే, అందరూ శిక్షా గురు కృప. ఓకే, మనం ఈ రోజు శ్లోక స్టార్ట్ చేద్దాం. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వం అహంకారాన్ నాశ్రోస్యసి వినంక్షసి. ఇది మనకు ఈ రోజున శ్లోకం అన్నమాట. ఇక్కడ మనకు కృష్ణ ఏం చెప్పబోతున్నారు క్లియర్ గా అర్థం చేసుకుందాం. క్లారిటీగా చెప్తున్నారు. మనం ఏంటంటే కొంచెం డీప్ గా అర్థం చేసుకున్నాము, ఆ పర్పట్ చదివాము అని అంటే ప్రతి ఒక్కరికి అర్థమైపోద్ది కృష్ణ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది. మనకు చూద్దాం అనమాట. ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు, మచ్చిత్తాహ అని చెప్తున్నారు. మచ్చిత్తాహ అంటే ఏంటి అంటే, నువ్వు అంటే కృష్ణ ప్రజ్ఞలో నా యొక్క ఆలోచనలతో ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉండాలి అనేసి చెప్తున్నారు అనమాట. ప్రజ్ఞ, కృష్ణ ప్రజ్ఞ అంటే తెలుసు కదా, కృష్ణ కాన్షియస్. ఇప్పుడు అందరు మనం ఉన్నామా? ఈ కృష్ణ ప్రజ్ఞ అంటే ఏంటి? కృష్ణుణ్ణి కథ వినడము, ధ్యానించడము, కీర్తించడము, మొత్తం మా లైఫ్ అంతా ఏంటి కృష్ణ కోసమే డెడికేటెడ్ గా చేస్తుండాలి. ఎప్పుడు కృష్ణని సెంటర్ పాయింట్ గా మనము చేసుకుంటూ ఉండాలి అనేసి కృష్ణ ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏంటి అంటే సర్వదుర్గాణి మత్ప్రసాద తరిష్యసి అని అంటున్నారు. ఏంటంటే సర్వదుర్గాణి మత్ప్రసాద తరిష్యసి అని అంటే యూ విల్ పాస్ ఓవర్ ఆల్ ద ఆబ్స్టకల్స్ అని చెప్తున్నారు. ఆల్ ద ఆబ్స్టకల్స్ అంటే ఏంటి? మన ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవన్నీ ఒడుగుదుడుకులు ఉంటాయి కదా, అవన్నిటి నుంచి మీరు బయటికి పడతారు. నన్ను ఇది చేస్తే అది నా మర్సీ వల్ల, అంటే నా గ్రేస్ వల్ల, నా మర్సీ వల్ల. అతహ అని చెప్తున్నారు కదా, మత్ ప్రసాదాత్త అని అంటున్నారు. అంటే నాకు ఒక కృప వల్ల, మీ మీద నా ఒక కృప వల్ల మీరు ఆబ్స్టకల్స్ అన్నిటికీ దూరం అయిపోతారు అనేసి చెప్తున్నారు అనమాట. అది ఎంత ఇంపార్టెంట్ ఈ శ్లోక అంటే మనం ఎప్పుడు చెప్తాం, ప్రతి ఒక్క శ్లోక ఇంపార్టెంటే, ఇది కూడా ఇంపార్టెంట్. ఏంటంటే మనం ఒక డివోటీగా, మనం ఒక సాధకస్ లాగా మనం ఏం చేయాలి, దాని నుంచి అంటే కృష్ణని రీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, అది ఈ శ్లోకంలో మనకి క్లియర్ గా చెప్తున్నారు అనమాట. నా ఒక్క ధ్యానంలో నువ్వు ఉండాలి, నన్ను ఎప్పుడు నువ్వు ధ్యానిస్తూ ఉంటే నువ్వు నన్ను తొందరగా రీచ్ అవ్వగలవు అనేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇంకొకటి చెప్పారు, అహంకారాన్ని కూడా వచ్చింది కదా. కృష్ణ ఏం చెప్తున్నారు, కాన్షియస్ మొత్తం మనకి ఏది చేసినా వితౌట్ అంటే అహంకారం అస్సలు ఉండకూడదు అనమాట. కృష్ణ ఇక్కడ అహంకారం గురించి కూడా యూజ్ చేస్తారు. అంటే మనకి ఎంతో మందికి ఉంటుంది కదా, ఫాల్స్ ఈగో అయితే భయంకరంగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాని నుంచి మనము బయటికి రాగలగాలి కంపల్సరీ. అహంకారం, ఆ ఫాల్స్ ఈగో మనం ఒకసారి వదిలేసుకోవాలన్నమాట. ఏంటంటే ఎవరు అది ఫాల్స్ ఈగోతో నన్ను ఎవరు వినరో, అంటే కృష్ణుడి గురించి ఎవరు వినరో, అలాంటి వాళ్ళు ఏంటంటే పతనం లాగా, అంటే డౌన్ ఫాల్ అనేది వాళ్ళకి జరుగుతూ ఉంటుంది లైఫ్ లో అనేసి చెప్తున్నారు అనమాట కృష్ణ. ఇక్కడ వినంక్షసి అని అన్నారు. వినంక్షసి అని అంటే ఏంటి అని అంటే, ఇక్కడ అంటే సమ్వన్ ఫాలోస్ అంటే ఇన్స్ట్రక్షన్స్, అంటే ఎవరు నన్ను నా ఇన్స్ట్రక్షన్స్, ఇప్పుడు భగవద్గీత మొత్తం మనకి ఇన్స్ట్రక్షన్సే కదా, కృష్ణ చెప్పిన ఇన్స్ట్రక్షన్సే కదా ఇదంతా. మనకి ప్రతి ఒక్కరు మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాలి. ఏంటంటే అప్పుడే మనము ఈ జంజాటం నుంచి, అంటే సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ నుంచి మనము దూరం వెళ్ళిపోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనేసి క్లియర్ గా చెప్తున్నారు. లేని వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఈ మెటీరియల్ లైఫ్ లో పుట్టడము, చావడము, మళ్ళీ ఇదే ఈ సర్కిల్లోనే ఉండిపోతాం అనేసి చెప్తున్నారు. యాజ్ ఎ సాధకాస్ మనకి ఏంటనంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవ్వాలి. కృష్ణ క్లియర్ గా ఇచ్చారు, ఏదో పెద్దగా మనం తెలుసుకునేది ఏం కాదు, కృష్ణ స్వయంగా ఇచ్చారు. ఆ స్వయంగా ఇచ్చినవి మనం జస్ట్ ఫాలో అవ్వడం మాత్రమే మన డ్యూటీ, ఇంకేమి లేదు. కృష్ణ ఏంటంటే ఏది చెప్పారో అది గురువుల ద్వారా మనము నేర్చుకుంటాము. అది నేర్చుకున్న అంటే గురువులు ఏం చెప్తున్నారు, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్తున్నారు, దాన్ని ఫాలో అయిపోవడమే. ఇంకా దీనికన్నా ఎక్కువగా ఏమి లేదనమాట. దీన్నే కొంచెం ఇంకా ఎలాబరేట్ గా చేశారనమాట. మొత్తం ఎలాబరేట్ చేశారు, ఏంటి ఎలా చేయాలి ఏంటి, అలాంటి వాళ్ళకి ఏమవుతుంది అది పర్పట్లో క్లియర్ గా మనకి ప్రభుపాద వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు పర్పట్లో అంటే, కృష్ణ కాన్షియస్ లో ఉన్న పర్సన్ కి ఎలా ఉంటుందని అంటే ఈ యాంగ్షియస్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, అలాంటివి ఏమి ఉండదు. ఎందుకు అని అంటే ఈ కృష్ణ నుంచి, అంటే ఈ
ఏంటనంటే ఇవన్నీ మిగతా వాళ్ళకి అర్థం కావు. ఈ ఫూలిష్ పీపుల్‌కి ఇదంతా అర్థం కాదు. వన్స్ మనం కృష్ణ ప్రజ్ఞలో వచ్చిన తర్వాతనే మనకి క్లారిటీ అనేది వస్తుంది. ఒక్కసారి భగవద్గీత చదవడం కానివ్వండి, వినడం కానివ్వండి, ఇవన్నీ చేస్తూ ఉంటేనే చూడండి ఎంతో జస్ట్ శ్రవణం వలన ఎంతో ప్యూరిఫికేషన్ జరుగుతుందని చెప్తారు మనకి. ప్రభు వాళ్ళు ఇన్ని క్లాసెస్ మీరు విని వచ్చారు. రావాలి మళ్ళీ వినాలి అనేసి మళ్ళీ ఒక ఇది ఉంది గదా! యాంగ్జైట్‌మెంట్ ఉంది. ఆ యాంగ్జైటీ మంచిది. ఏమంటంటే ఈ మిగతా యాంగ్జైటీ ఉంటది. నాకు మెటీరియల్ లైఫ్‌లో ఇది కావాలి, అది కావాలి అలాంటివి ఉంటాయి. అది మంచిది కాదు. ఇదేంటంటే ఈ యాంగ్జైటీ అంటే కృష్ణుడి గురించి తెలియాలి, నేర్చుకోవాలి అనేసి మనకు ఆ తపన ఉంది కదా! అది చాలా మంచిదనమాట. ఏంటనంటే ఈ ఇవన్నీ వేరే ఈ ఫాల్స్ ఇగో నుంచి ఇవన్నిటికి దూరం అవుతామనమాట. ఒక్కసారి మనము ఈ కృష్ణ కాన్షియస్‌కి వచ్చిన తర్వాత స్లోగా వినడం వల్ల ఫస్ట్ వినడం, శ్రవణం చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది వెరీ హ్యాపీ ఏంటంటే అందరిని చూడడం ఇక్కడ చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏంటంటే అందరూ వినే కదా మనకి మళ్ళీ కంటిన్యూ క్లాసెస్‌కి అటెండ్ అవుతున్నారు. ఏంటంటే చూసారా మీలోనే ఎప్పుడో ఒకసారి మామూలుగా ఎప్పుడు వినుండొచ్చు. లైఫ్‌లో భగవద్గీత వినలేదని నేను చెప్పట్లా. వినే ఉంటారు ఎక్కడో ఒక చోట. బట్ ఫోకస్డ్‌గా విన్నారు కదా! మంచిగా 18 డేస్ అయితే జరిగాయి. సప్తాహ జరిగింది. అవన్నీ విన్న తర్వాత మళ్ళీ కావాలి, మళ్ళీ నేర్చుకోవాలని ఒక ప్యూర్ డివోటీకి లక్షణాలన్నమాట. సో, అదంతా మీరిక్కడ అందరూ కూర్చున్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏంటంటే నాకింకా కృష్ణుడి గురించి నేర్చుకోవాలనేసి మళ్ళీ ఇక్కడికి ముందుకొచ్చారు. సో, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కంటిన్యూయేషన్ చేసుకోవాలన్నమాట మనం ప్రతి ఒక్కరు. ఆ ఒక్క ఫీల్ అనేది ఉందో మనకి ఒక 4 రోజులు వచ్చానో కాదు. కంపల్సరీగా కొంచెం వింటుకుంటూ వచ్చేయాలి. అంటే స్టార్టింగ్‌లో ఇది అర్థం కాదు స్టార్టింగ్‌లో. ఇప్పుడు స్లోగా ఏదైనా సరే మనము స్లో అండ్ స్టడీ విన్స్ ఎ రేస్ అంటారు కదా! స్లోగా నేర్చుకుంటే గనక మనకి ప్రతీదీ అర్థం అవ్వడానికి ఛాన్స్ అవుతది. ఒక్కొక్కసారి మనకు పదాలు అర్థం కాకపోవచ్చు. వచ్చినంత గాని అట్‌లీస్ట్ మెల్లగా ట్రై అయితే చేయాలి. ట్రై చేయంది ఎవరికీ అవ్వదు గదా! ఇంకా కృష్ణని మనం ఇవి చదవకుండానే కృష్ణ అర్థం అవ్వాలనంటే అవ్వరు. అంత ఈజీగా అర్థం అవ్వరు కృష్ణ. ఈ అర్థం అవ్వాలంటే ఫస్ట్ వినాలి. గురువుల ద్వారా మనము ఆ పరంపర ద్వారా మనము వింటూ ఉండాలన్నమాట కృష్ణ గురించి. అప్పుడేమవుతుందంటే మనలో మనకి ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ ఆందోళన ఉండదు. యాంగ్జైటీ చెడుదంతా ఉంటది గదా! ఈ మెటీరియల్ డిజైర్స్ గురించి అవంతా ఉండదనమాట. అది మనకి క్లియర్‌గా ఇక్కడ చెప్పబడింది మన పర్పట్లో. ఏంటనంటే అనవసరమైన యాంగ్జైటీస్. నెసెసిటీ ఉన్నవి ఈ స్పిరిచ్యువల్ లైఫ్‌లో గ్రోత్ అవ్వాలనంటే అలాంటివి ఎంతున్నా మంచిదే. బట్ కృష్ణ గురించి ఏదైనా సేవ చేయాలి, కృష్ణకి ఏదైనా చేసి పెట్టాలి ఇవన్నీ మంచివే. ఇది వేరే ఉంటాయి. నాకు ఇది కొనుక్కోవాలి, నాకు అది కావాలి ఈ డిజైర్స్ ఉంటాయి గదా! మెటీరియల్ డిజైర్స్ భౌతిక కోరికలుంటాయి కదా! అది మంచిది కాదు. ఇవన్నీ ఎవరికి ఉండవు అనంటే కృష్ణ భక్తులకి ఇవన్నీ ఉండవు. కృష్ణ ప్రజ్ఞలో ఎవరు ఉంటారో వాళ్ళకి ఇవన్నీ ఉండవు. ఏంటనంటే వాళ్ళకొక ధైర్యం ఉంటదనమాట. కాన్ఫిడెంట్‌గా ఏముంటారు, కృష్ణ నాకున్నారు కదా! అన్నీ చూసుకుంటారు. మన ప్రయత్నం మనం చేయాలి. మన వర్క్ మనం చేయాలి. అయినా కూడా మనం ఏం చేస్తాము, కృష్ణుడి మీద వదులుతాము. ఓకే. డ్యూటీ అయితే నేను చేసేసాను కృష్ణ, ప్రతిఫలం అంతా నీ మీదకి వదిలేసాను. సెల్ఫ్‌లెస్ సర్వీస్ అన్నమాట. కృష్ణుడి మీద వదిలామనుకోండి, కృష్ణనే డిపెండ్ అయ్యామననుకోండి, అలాంటి వాళ్ళకి కృష్ణ స్వయంగా తను మన దగ్గర ఉండి మనల్ని చూసుకుంటారనమాట. ఓకే. కొందరు అడగొచ్చు. ఇవన్నీ నేను చేసేస్తే కృష్ణ చూసేసుకుంటారా? యెస్. ఆఫ్‌కోర్స్ చూసుకుంటారు. ఏంటంటే దృఢ నమ్మకం ఉండాలి. విశ్వాసం ఉండాలి కృష్ణుడి మీద. మనం ఎంతో వింటున్నాం కదా! ఎన్నో విన్నా కూడా ఆ నమ్మకం అనేది పెట్టుకోవాలి. ఆ నమ్మకం పెట్టుకున్న తర్వాతనే మనకి కృష్ణ అప్పుడు ఫ్రెండ్ లాగా అవుతారు. ఆప్యాయంగా ఇప్పుడు చూడండి ఒక్కొక్కరికి ఒక నవవిధ భక్తి ఉన్నాయి గదా! అవన్నీ ఒక్కొక్క రకంగా ఉన్నాయి. వాళ్ళకి రెసిప్రొకేట్ అవుతూ ఉంటారు. ఒక తల్లి భావం అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఒక సఖి అవ్వచ్చు, ఏదైనా చూడండి ఆ 9 రకాలు ఉన్నాయి కదా! అన్నీ మనం చేసుకున్నా ఆ కృష్ణకి దగ్గర అవ్వడానికి ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం ప్రేమ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేసుకుందాం. పావని మాతాజీకి కృష్ణ ఒక ఫ్రెండ్‌లా ఉండొచ్చు. లక్ష్మీ మాతాజీకి కృష్ణ ఒక బా బాబులాగా ఉండొచ్చు, బిడ్డలాగా ఉండొచ్చు. ఇలా మనకి అంటే ఒక్కొక్కరి భావం ఒకటి కదా! మన కొంచెం చూసారా ఇంకా సఖీ భావము ఈ ఫ్రెండ్స్ అదన్నా గోపికల భావం ఉంటది. అంటే వాళ్ళ రేంజ్‌కి మనం రీచ్ అవ్వము. బట్ ఏంటనంటే వాళ్ళదైతే ప్యూర్ డివోటీస్ వాళ్ళు. అప్పుడు వాళ్ళ దగ్గర గూడా ఎలా ఉన్నారు కృష్ణయ్య? ఏంటంటే ఆ భావంలో ఎలా ఉన్నారో అలా రెసిప్రొకేట్ అవుతుంటారు. అంటే ఆ రేంజ్‌లో దగ్గరవుతారు. అప్పుడే మనం దగ్గరవ్వడానికి ఛాన్స్ ఉంటదనమాట. మనకి ఎంత అవుతుందో అంత చేసుకోండి మీరు సేవ అని చెప్తున్నారనమాట. మనకి ఏం చెప్పాలి మెయిన్ ఏంటంటే విన్న తర్వాత ఫస్ట్ మన డ్యూటీ ఏంటి?
కృష్ణ సేవ చేయడమే పెద్ద మన డ్యూటీ అంతే, ఇంకేం లేదు. మా జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి? కృష్ణ ఒక సర్వీస్ అంతే. డివోషనల్ సర్వీస్ చేయడమే మన ఒక పెద్ద జాబ్ డిస్క్రిప్షన్. ఇది అంటే మనకి మెటీరియల్ లో బతకాలి అని అంటే మనం చెయ్యాలి ఖచ్చితంగా. అవి చేసుకుంటూ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన జయశ్రీ మాతాజీ అక్కడ షాప్ చూసుకుంటున్నారు, మళ్ళీ ఇది వింటున్నారు. అంటే ఇది కూడా ఒక సేవనే కదా. తను కూడా శ్రవణం చేస్తున్నారు అక్కడ చేసుకొని. ఇలాంటి వేరే కూడా ఇంకా చేస్తుండొచ్చు చాలా మంది. ఇప్పుడు వీడియో ఆన్ చేసుకోవచ్చు కనిపిస్తుంది కాబట్టి మన మాతాజీ గురి ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. మిగతా వాళ్ళు కూడా అలాగే చేసుకునొచ్చు, ఆఫీస్ వర్క్ చేసుకుంటూ వినొచ్చు. భగవద్గీత ఎంతో మంది ఆఫీసెస్ లో కూడా చాలా మంది చేస్తారు. అంటే కృష్ణ భక్తిలోనే ఉండిపోతూ ఉంటారు అనమాట. ఏదో ఒక రకంగా ఇద్దరు వినడము, లేకపోతే పాట పాడుకుంటూ ఉండడము, లేకపోతే చాంటింగ్. మెయిన్ మనకి చాంటింగ్ చేయడము, ఖాళీగా ఉన్నప్పుడు ఎలా చాంట్ చేయడము. కృష్ణ సర్వీస్ లో మెయిన్ కృష్ణ సెంటర్ ఉండాలి. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. మన జాబ్ డిస్క్రిప్షన్ నేను ఇందాక అన్నట్టు ఎలా మేము డివోషనల్ సర్వీసే మన జాబ్ డిస్క్రిప్షన్, కృష్ణది ఏంటి మరి? డివోటీస్ ని చూసుకోవడమే తన బాధ్యత అంతే, ఇంకేం లేదు. మీరు మా పనిలో ఉండండి, నేను మీ పనిలో ఉంటాను అంటారు కృష్ణ. ఇంకా సో ఈజ్ ద గ్రేట్ పర్సనాలిటీ ఆఫ్ గాడ్. ఏంటంటే అతని కన్నా ఇంకేముంది? ఏకో భవనాం అని చెప్పారనమాట. అంటే ఏంటనంటే ఏకో భవనాం విధా దతి కామ్ అని చెప్పారు కఠోపనిషత్తులో. దీని గురించి మాట్లాడారనమాట. అంటే ఎప్పుడో కృష్ణ గురించి, అంటే కృష్ణ మమ్మల్ని కేర్ తీసుకుంటారు. ప్రతి ఒక్క లివింగ్ ఎంటిటీకి మనం ఆల్రెడీ నేర్చుకున్నాము ప్రీవియస్ శ్లోకాస్ లో, ప్రీవియస్ చాప్టర్ లో చాలా క్లియర్ గా అర్థం చేసుకున్నాం. ఏంటనంటే ఏ జీవి కృష్ణ లేనిది లేదు. ఏ ఒక్క మూమెంట్ చూడాలన్నా, అంటే ఐ మీన్ జస్ట్ ఇలా నేను ఇలా పెన్ తీసి ఇక్కడ పెట్టాలన్నా కృష్ణ ఆజ్ఞ లేనిది అవ్వదు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, మీరు కూడా అంతే. కృష్ణ లోపల ఉన్న పరమాత్మ మనకి గైడ్ చేస్తున్నారు అనమాట. అంటే మనం ఇంట్రెస్ట్ చూపించాలి. ఇంట్రెస్ట్ చూపిస్తేనే మనకు కృష్ణ డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారు. మనం కొంచెం ట్రై అయితే చేయాలి కదా. ట్రై చేసాం కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ కూర్చొని వినగలుగుతున్నాం, ఒకరికొకరు డిస్కస్ చేసుకోగలుగుతున్నాం, అవునా కదా. సో ఇలా కృష్ణ హెల్ప్ చేస్తుంటారు. ప్రతి ఒక్క లివింగ్ ఎంటిటీస్ కృష్ణని లేనిది అస్సలు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంట్ ని తీసుకోండి, చీమ. దానికి ఎంత ఫుడ్ కావాలండి? ఇంత మిల్లి గ్రామ్ అంతే కదా. అది నోరెంత ఉంటుందా, చీమ ఎంత ఉంది అంటే అది ఎవరి దయ వల్ల? పరమాత్ముడి దయ వల్లనే కదా. అలాగే ఏనుగు తీసుకున్నాం, అదైతే లీస్ట్ తీసుకున్నాం. ఏనుగు టన్లు కావాలి కదా ఏనుగుడికి. అప్పుడు ఏం చేస్తారు? కృష్ణ ఏదో ఒకటి మళ్ళీ అంతగా కావాలన్నా కృష్ణ ప్రేమే లేదంటే పర్మిషన్ లేనిది వాటికి కూడా దొరకవు, అవునా. సో అంటే కృష్ణ ప్రతి దానికి, ప్రతి ఒక్క లివింగ్ ఎంటిటీకి కంపల్సరీ కృష్ణ ఉండే ఉంటారు, కాపాడుతూ ఉంటారు మమ్మల్ని. పరమాత్మగా ప్రతి ఒక్క లివింగ్ ఎంటిటీలో ఉన్నారని మేము నేర్చుకున్నాం ప్రీవియస్ శ్లోకాస్ లో. ప్రతి ఒక్క లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ లో ఉన్నారు అనేసి నేర్చుకున్నాం కదా. సో కృష్ణ చూడండి, కృష్ణ గురించి నమ్మే వాళ్ళని చూస్తారు. ఫూలిష్ పీపుల్ అయి ఉండొచ్చు, నమ్మకపోయినా, అంటే వాళ్ళు ఏతిస్ట్ అయి ఉండొచ్చు, నమ్మకం లేని వాళ్ళు అయి ఉండొచ్చు. ఎవరైనా సరే కృష్ణ పిల్లలమే కదా, అందరినీ చూస్తారు. కృష్ణ ఈజ్ వెరీ మర్సిఫుల్ అన్నమాట. తన మర్సీ అందరికి ఉంటది, తనని పూజించినా లేకున్నా. బట్ ఎవరి మీద మరి కృష్ణకి ఎక్కువగా, మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరినీ చల్లగా చూస్తున్నారు అని అనుకుందాం. కృష్ణ అందరినీ చూస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు భక్తుల్ని ఎలా చూడాలి కృష్ణ? ఇంకా ఎలా చూస్తారు? హార్ట్ లో, నా హార్ట్ లో మీరు ఉంటారు అని చెప్తారు కదా కృష్ణ. ప్రతి ఒక్క హృదయంలో ఉంటారు. ఇంకేం కావాలి? మనకు కావాల్సిందే అది కదా, కృష్ణుని రీచ్ అవ్వాలనేసి మనం అందరూ ఒక డివోటీ, ఒక మెయిన్ లక్షణము కృష్ణ కావాలి. కృష్ణుని గోల్ రీచ్ అవ్వాలి. మన మెయిన్ గోల్ గోలోకానికి వెళ్ళాలి, మన కృష్ణధామానికి వెళ్ళాలి. అక్కడ కృష్ణ సేవ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏ ఆటంకం ఉండకూడదు. మళ్ళీ మనకి ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అస్సలు వద్దే వద్దు అని అనుకుంటున్నాం. సో ఈ కృష్ణ కాన్షియస్నెస్ కి వచ్చాం. ఈ జంజాటం ఏంటి వద్దు మనకి లైఫ్ లో, ఇవన్నీ సఫర్ అవ్వడం ఏది వద్దు అనేసి మనము ఇలా వచ్చాం. ఇదంతా ఫూలిష్ పీపుల్ కి అస్సలకి అర్థం కాదు అనేసి చెప్తున్నారు అనమాట. ఒక్కసారి ఇవన్నీ ఎలా ఎవరికి ఆనందం ఇస్తుంది ఇవన్నీ వింటూ ఉంటే? ప్యూర్ డివోటీస్ కి యాంగ్జైటీ ఇవన్నీ ఏం ఉండవు. వాళ్ళు ఫుల్ కృష్ణ మీద డిపెండ్ అయిపోతారు అనమాట. మొత్తం కృష్ణ మీద డిపెండ్ అయిపోతారు. ఓకే, కృష్ణ అన్ని చూసుకుంటారు, అన్ని చేస్తారు. నా డ్యూటీ ఏంటి? కృష్ణ సేవ చేసుకుంటూ ఉండిపోవడం అంతే, ఇంకేం లేదు. ఇదే ఆలోచనలో ఉంటారనమాట ప్యూర్ డివోటీస్. సో అది మనం చాలా చాలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏ పని చేసినా కూడా 24/7 వాళ్ళు హరిదాస్ ఠాకూర్ ని చూసాం కదా ఎలా చేస్తూ ఉంటారు. చాంటింగ్ ఎన్నో లక్షలు చాంటింగ్ అన్నమాట. అంతా మన వల్ల కాకపోయినా దే ఆర్ వెరీ వెరీ
ప్యూర్ డివోటీస్. అంత కాకపోయినా ఎంతో కొంచెమైతే ట్రై చేయాలి కదా మనం కూడా. అట్లీస్ట్ మాలా జపించండి అనేసి ఎన్నో చెప్తున్నారు కదా. మాయావాదులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మాయావాదులు ఇలా అంటే ఆర్గ్యూ చేయొచ్చు, చాలా ఆర్గ్యూ చేస్తారు. కృష్ణ లేరు, ఇది మనకు లేదు, ఇదంతా ఏంటి, నువ్వు ఇలా నమ్ముతావు, నువ్వు ఇలా డివోటీగా అండ్ మీరు ఇలా పొద్దున లేస్తారు, చేసుకుంటారు, నేను చూడు ఎలా ఉన్నాను, ఇవన్నీ బుల్షిట్ మాట్లాడతారు వీళ్ళంతా. ఎందుకనంటే వాళ్ళకి ఇవన్నీ ఫూలిష్ పీపుల్ కి అర్థం కాదు అస్సలు. నింద చేయడము బాగా చేస్తూనే ఉంటారు. అవన్నీ మనం అలాంటి వాళ్ళ దగ్గర దూరం ఉండాలి అని కూడా మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. అవునా, నాన్ డివోటీస్ దగ్గర స్లోగా అవాయిడ్ అయిపోవాలనేసి కూడా మనము ఆల్రెడీ నేర్చుకున్నాము. సో ఇక్కడ మనం ఏంటనంటే వాళ్ళు ఇలా చెప్తున్నప్పుడు మనం ఆ కన్ఫ్యూజన్ కి వెళ్ళిపోకూడదు. మళ్ళీ మనం ఒక పాతని ఏది ఎంచుకున్నామో కృష్ణ భక్తిలో దాంతోనే స్థిరంగా ఉండాలి అనేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకొకటి వచ్చేసి మనకి ఇలా అలాంటి వాళ్ళకి అంటే ఈ కృష్ణ మీద ఒక్కసారి మనం ఫోకస్ చేస్తే గనక, డివోషనల్ సర్వీస్ లో మునిగిపోతే గనక అక్కడ కృష్ణ ఇందాక నేను చెప్పినట్టు ప్యూర్ ఫ్రెండ్ అయిపోతారనమాట. అంటే ఏమంటారు, శాశ్వతమైన ఫ్రెండ్. ఈ ప్రపంచంలో ఈ మెటీరియల్ లైఫ్ లో మొగుడు కానివ్వండి, వైఫ్ కానివ్వండి, లేకపోతే పిల్లలు కానివ్వండి, ఎవరైనా ఇక్కడ ఫ్రెండ్ ఎంత ప్రాణ స్నేహితులు అయినివ్వండి, మాతో పాటు వస్తారా? లేదు కదా. సో కృష్ణ మనతో పాటు ఎవర్ గ్రీన్ అనమాట. ఇంకా పర్మనెంట్ గా ఎన్నో లక్షల జన్మ నుంచి మనం వస్తూనే ఉన్నాం. అప్పటి నుంచి మాతోనే ఉన్నారు కృష్ణ. మమ్మల్ని వదలరనమాట. సో ఇక్కడ కృష్ణ మనకి లోపల నుంచి గైడ్ చేస్తారు. అది మనం వినగలగాలి. ఏంటంటే నువ్వు ఇది మంచి, ఇది చెడు అనేసి చెప్తారు, బట్ మనం వినాలి, ఆ దారిలో వెళ్ళాలి. ఆత్మ చెప్తూ ఉంటుంది. చూసారా, చాలా సార్లు మనం ఇందులో నాకన్నా ముందు కూడా మనకి ఏదైనా విన్నప్పుడు కొంచెం అట్రాక్ట్ అవుతూ ఉంటది. అంటే ఏంటి, కృష్ణ చెప్పారు లోపల నుంచి ఇస్తున్నారనమాట హింట్. నువ్వు వచ్చింది దీనికి, ఈ లైఫ్ ని యూజ్ చేసుకో పర్ఫెక్ట్ గా, మానవ జన్మ ఇచ్చింది నువ్వు లైఫ్ ని సార్థకం చేసుకోవడానికి అనేసి చెప్తున్నారు కదా కృష్ణ. అలా లోపల నుంచి మనకు గైడెన్స్ అనేది ఇస్తుంటారు. ఆ గైడెన్స్ ని మనం పాటించి ఆ నాలెడ్జ్ అనేది పెంచుకొని గురువుల ద్వారా పెంచుకుంటే మనకి ఈ యాంగ్జైటీస్ కానివ్వండి, ఈ చెడు, ఈ ఆందోళన అందులో మునిగిపోమన్నమాట. ఈ జంజాటంలో ఉండిపోము, అలాగే ఫాల్స్ ఈగో నుంచి దూరం అయిపోతాము అనేసి క్లియర్ గా చెప్తున్నారు. ఈ మెటీరియల్ డిజైర్స్ నుంచి కూడా మనము దూరం అవుతాము స్లోగా. చూడండి, మనమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కావచ్చు, మీరు కావచ్చు, రాకన్నా ముందు ఎన్నెన్నో కోరికలు, అది కావాలి, ఇది కావాలి, అన్ని ఉండే. మెటీరియల్ డిజైర్స్, భౌతిక ఇచ్చలు చాలా ఉండేది. ఇక్కడికి వచ్చాక ఏం జరిగింది, కొంచెం స్లోగా ఓకే కృష్ణ కథ విందాము, ఏదో చెయ్యొచ్చు కదా. అందరు వేరే పని. ఇప్పుడు చూడండి, మనమంతా ఇక్కడ కూర్చొని చేస్తున్నాం. ఇంతమంది, మనం ఎంత 47 మెంబర్స్ ఉన్నాం ఈ రోజు. అవునా, అందరూ కూర్చొని చేస్తున్నారు. దే ఆర్ ప్యూర్ డివోటీస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు కదా. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారండి, వాళ్ళకి భాగ్యం కూడా లేదు. అంటే కృష్ణ చెప్పేది మనం వినగలుగుతున్నాం. ఎస్, ప్రాక్టీస్ చేయాలి, మనం చేసుకోవాలి అనేసి వినుంటారు. చాలా మంది ఏదేదో పనులు చేస్తుంటారు కదా, టీవీ చూస్తుండొచ్చు, ఇంకేదో సీరియల్ చూస్తుండొచ్చు, ఏదేదో చేస్తున్నారు. అంటే కృష్ణ కృప లేనిది ఏది లేదు. అంత కృపతో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అది స్పిరిచువల్ లైఫ్, ఆ గ్రోత్ అనేది పెంచుకోవాలి. అప్పుడే మనం భాగవతం ఇవన్నీ ఎలా అవుతుంది సాధ్యం అని అంటే భక్తి యోగాలో మనకి తెలుస్తుంది కదా. స్పిరిచువాలిటీ అంటే ఒక వినడం కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత, భాగవతము ఇవన్నీ విని కృష్ణుని దగ్గర అవ్వడానికి మనము ట్రై చేయాలన్నమాట. ఇలా మిగతా వాళ్ళు ఎలా ఉంటారనంటే, ఈ ఏథిస్టులు అనే నిరాకారు వాళ్ళు ఎలా ఉంటారనంటే దూరం అవుతూ వస్తారు, అంతే, ఇంకేం లేదు వాళ్ళకి కృష్ణ దగ్గర. అలానే వాళ్ళకి కృష్ణుడికి వాళ్ళ మీద ఏం ద్వేషం అనేది ఉండదు. అందరూ పిల్లలే. బట్ ఓకే, నీ కర్మ, ఈ జన్మలో నువ్వు రావు. ఓకే, నేనైతే నిన్ను గైడ్ చేస్తున్నాను, నువ్వు రావట్లేదు, ఫైన్, నువ్వు టేక్ యువర్ ఓన్ టైం అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ అదే మనకి ఎలా అంటే వన్స్ ఒక్కసారి అంటే ఆ ఒక ప్రేమ అనేది పెరిగిన తర్వాతనే మనము కృష్ణ నుంచి వెళ్ళడానికి ఇష్టపడము అనమాట. దూరం వెళ్ళడానికి మనము ఇష్టపడము. ఏంటంటే అరే ఎలా దగ్గర అవ్వాలి, అలా అయితే మరి కృష్ణుడికి ఎలా దగ్గర అవ్వాలి, ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందని అంటే
ఆ మెటీరియల్ బాండేజ్ లోనే మునిగిపోతారు. ఇంకా అంతే, ఇంకా తప్పదు. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకి ఈ జ్ఞానం అనేది అవ్వదు. ఇక్కడ మనం ఈ స్పిరిచువల్ గ్రోత్ కావాలనేసే కదా మనం ఇక్కడికి జాయిన్ అయ్యాము. కృష్ణ ప్రజ్ఞలో ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నాము. తర్వాత ఇంకొకటి వచ్చేసి అది పెంచుకోవడానికి ట్రై చేయాలన్నమాట. వీళ్ళకి ఏంటి మెటీరియల్ వాళ్ళకి అని అంటే, ఆ డిజైర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు తెలుసు ఆల్రెడీ ఈ 3 మోడ్స్ ఆఫ్ ఆ బాండేజ్ అనేది ఉంది తెలుసు కదా. మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ ఎవరైనా చెప్పగలరా? ఎస్ పవని మాత చెప్పండి. సత్వ రజో తమో గుణం. ఇది క్లియర్ తెలుసు, మనకు బాగా నేర్చుకున్నాం. ఎలాంటి గోల ఉంటుంది ఇదంతా లైఫ్ లో, ఈ మెటీరియల్ డిజైర్స్ లో, సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో మునుగుతూనే ఉంటాం. మళ్ళీ ఎన్నో జన్మల నుంచి 84 lakhs స్పీసీస్ గా అన్ని దాటుకొని ఇక్కడికి వచ్చాం. ఇది సార్థకం అనేది చేయాలి, లేకపోతే ఈ చుక్కులోనే ఉండిపోతాము అనేసి క్లియర్ గా చెప్తున్నారు అనమాట. అది మనం దీన్ని దాటాలి అంటే మనకి కావాల్సింది కృష్ణకి క్లోజ్ అవ్వాలి అని అంటే ఒకటే ఒకటి మార్గం. ఈ కలియుగంలో మనకి చైతన్య మహాప్రభు చెప్పింది ఒకటే, లిబరేషన్ దొరకాలి, ముక్తి పొందాలి. ఏంటి? హరినామ సంకీర్తన. ఏం చేయాలి? హరినామ్ చాంటింగ్. సింపుల్ వే చెప్పారు. కృష్ణకి దగ్గర అవ్వడానికి ఏం కావాలి? ఒకసారి చెప్దాం అందరు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. చూడండి ఎంత చక్కగా చెప్పారు చైతన్య మహాప్రభు. సింపుల్ వే. మనకి ఏదో ఇప్పుడు విగ్రహ పూజ అవన్నీ అవ్వదు. ఎప్పుడో అయినా చేసేవారు. హోమాలు యజ్ఞాలు అవ్వవు. మనకేదో పర్వతానికి అక్కడికి వెళ్ళి కూర్చొని మనం అలా ఒక ఫోకస్డ్ మైండ్ తో మెడిటేషన్ చేయలేము. ఇప్పుడు మనం చేసేది ఏంటి? ఓన్లీ కృష్ణాని దగ్గర చేసుకోవాలంటే చాంటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరు లైఫ్ లో కంపల్సరీగా చాంటింగ్ అనేది చేయాలి. ఈ ఒక్క జంజాటం నుంచి అంటే విముక్తి పొందాలి ఈ మెటీరియల్ లైఫ్ నుంచి అని అంటే, భౌతిక ఈ ఒక్క నుంచి బాండేజ్ నుంచి మనం దూరం అవ్వాలి అని అంటే కృష్ణ భక్తి కంపల్సరీ అవసరం అనేసి చెప్తున్నారు. అప్పుడే మనము కృష్ణకి దగ్గర అవుతాము అనేసి చెప్తున్నారు అనమాట. ప్రాక్టీస్ చేయాలి. ఏంటంటే ఏంటి ప్రాక్టీస్ ఏంటి? ఇదే డివోషనల్ సర్వీస్. ఏదో ఒక రకంగా మీకు ఎలా వచ్చో అలా చేసుకుంటూ వెళ్ళొచ్చు. వీళ్ళు అలా చేస్తున్నారు కదా నేను ఇదే చేస్తానని కాదు. మీకు ఎలా అనిపిస్తుందో అలా మీరు డివోషనల్ సర్వీస్. ఒకరికి కీర్తన ఇష్టం ఉండొచ్చు, కీర్తన పాడండి. ఒకరికి చాంటింగ్ అయితే కంపల్సరీ, అందరికీ కంపల్సరీ చాంటింగ్ అయితే. ఒకరికి అదే చిన్న లడ్డు గోపాల్ సేవ చేస్తుంటారు, రాధా మదన్ మోహన్ సేవ చేస్తుంటారు, గుడికి వెళ్తారు, అక్కడ వెజిటబుల్స్ కటింగ్ చేయొచ్చు. తర్వాత అక్కడ దేవుళ్ళవి ఉంటాయి, ఏదో ఒకటి క్లీనింగ్ సర్వీస్, మందిర మార్జనం అని చెప్తాము. అవన్నీ ఎన్నో రకాలు అనుకోవాలే కానీ చాలా ఉన్నాయి చేయాలని అంటే కదా. ఆ రకంగా మనము కృష్ణకి సేవ చేసుకుంటూ దగ్గర అవ్వాలి. అలాంటి వాళ్ళని కృష్ణ చేయి పట్టుకొని తన ధామానికి తీసుకెళ్లడం 100% గ్యారంటీ. కృష్ణని ఇక్కడ కాన్ఫిడెంట్ అనేది ఇస్తున్నారు. హీస్ ప్రామిసింగ్. దీనికి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఏది లేదు. నువ్వు ఈ కులమా, నువ్వు ఈ జాత, నువ్వు మేలా ఫీమేలా, అస్సలు ఏమి లేదు. ఇందులో ఒకటి కృష్ణకి ఏంటంటే భక్తి చేసుకుంటూ మనం వెళితే గనక అయిపోయింది అంతే. ఇంకా భక్తుల్లాగా మనము కృష్ణని సెంటర్ పెట్టుకుంటే భగవద్గీత ఫాలో అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ భాగవతము ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా అందులో, అవన్నీ ఫాలో అవ్వాలి. అలాంటి వాళ్ళనే ఏమవుతారనంటే ప్యూర్ డివోటీస్ అని అంటారు. అంటే స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడి నుంచి. ఫైనల్ గా ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ గా ఒకటి నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కృష్ణ ఈ మెటీరియల్ ఈ డిజైరర్స్ నుంచి మనకి దూరం చేసుకోవడానికి ఈ ఓషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అంటే ఈ సముద్రం ఉంది కదా, ఏమంటారు సముద్రమే కదా, ఈ సముద్రంలో ఇందులో పుట్టడం ఇవంతా అవసరమా? అవసరం లేదు, వద్దు. మనం డైరెక్ట్ గా వెళ్ళిపోవాలి. ఇక్కడికి వచ్చాక సార్థకం చేసుకోవాలి. ఈ లైఫ్ అనేది సార్థకం అనేది చేసుకోవాలన్నమాట. సో కృష్ణని సెంటర్ గా పెట్టేసుకోవాలి మనము. ఇది ఎలా సాధ్యము అంటే మెయిన్ నాకు వచ్చింది ఓకే, నేను ఏదో కల కన్నాను, నా కళలో కృష్ణ వచ్చారు. చాలా మంది ఇలా ఉంటారు. అవన్నీ కానే కాదని చెప్తున్నారు పొరపాట్లో. క్లియర్ గా మనకి ప్రభుపాద వారు చెప్పేస్తారనమాట. ఏంటంటే అవన్నీ కానే కాదు. ఏంటంటే కృష్ణ నా కళ్ళలో వచ్చారు, ఓకే ఫైన్, నువ్వు ప్రార్థించుకో, బట్ నేను ఇది ఫాలో అవుతానా, కృష్ణ ఇలా వచ్చేసారు. కొందరు
షో ఆఫ్ చేస్తుంటారు. గమనించారా? చాలా మందిని చూస్తున్నాం కదా మనం బయట ప్రపంచంలో షో ఆఫ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటనంటే అస్సలు కానే కాదు. మనం ఎలా కృష్ణ భక్తి ఒకటి కావాలనంటే మనకు తోచింది ఏదో చేయడం కాదు. స్పిరిచువల్ అంటే గురు పరంపర అని డిస్కస్ చేసుకున్నాం కదా! ఆ గురు పరంపర నుంచి ఏదొచ్చిందో, స్క్రిప్చర్స్ లో ఏదొచ్చిందో దాని నుంచి మనము ఫాలో అవ్వడము నేర్చుకోవాలన్నమాట. మనకు సొంత నాలెడ్జ్ తో ఏదో నేను చేస్తున్నానంటే అది కాదు. ఇప్పుడు గురువు ఆజ్ఞ కంపల్సరీ అన్నమాట. గురువు మనకు స్పిరిచువల్ గురువు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ శిక్షా గురువు ఎవరు మనకి అందరికి? హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు. ఈ గాడ్ బ్రదర్స్ అంటారు. గోవర్ధన్ గిరివర్ దాస్ ప్రభుజీ, గంగాపాలక్ ప్రభుజీ, హిస్ గ్రేస్ ఋషికేశ్ దాస్ ప్రభుజీ, ఇలా అన్నీ ఉన్నారు చాలా మనకి ప్రభులందరూ. వాళ్ళు గైడ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎలా అంటే లీనేజ్ లోనే వస్తున్నారు కదా, గురు పరంపర నుంచి. హిస్ హోలీనెస్ జయపతాక స్వామి మహారాజ్, తర్వాత మనకు వచ్చేసి హిస్ గ్రేస్ వరదకృష్ణ దాస్ ప్రభుజీ, ఆ తర్వాత వచ్చేసి మన గురువులు శిక్షా గురువులు అంటే ఈ గాడ్ బ్రదర్స్ అంటారు వీళ్ళని. యాక్చువల్లీ ఎవరంటే గోవర్ధన్ గిరివర్ దాస్ ప్రభు. మీకు క్లాస్ అంతా తీసుకున్నారు కొత్త వాళ్ళకి అందరికీ తెలిసిందే. గోవర్ధన్ గిరివర్ దాస్ ప్రభుజీ, గంగాపాలక్ ప్రభుజీ, ఋషికేశ్ ప్రభు, వీళ్ళంతా గాడ్ బ్రదర్స్. అంటే వాళ్ళు గురువులు ఏం చెప్పారో వాళ్ళకి మనకు సేమ్ గా చెప్తున్నారు అంతే. కాపీ పేస్ట్ అంతే. ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారో నేను అది కాపీ పేస్ట్ అంతే. నేను ఇంకా వేరే ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, సేమ్ చెప్పాలి. మన ఓన్ నాలెడ్జ్ అనేది ఏది లేదు. మొత్తం స్క్రిప్చర్స్ లో ఏం రాశారో అది కంపల్సరీ ఫాలో అవ్వాలి. మన గురువులు ఏం చెప్తుండో వస్తారో అది మనము ఫాలో అవ్వాలి అనేసి చెప్తున్నారు. భగవద్గీత చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి లైఫ్ లో భగవద్గీత అనేది చదవాలి అన్నమాట. అప్పుడు మనం కృష్ణకి దగ్గర అవుతాము. ఈ మెటీరియల్ బాండేజ్ నుంచి దూరం అవుతాము. లేకపోతే ఇందులో స్టక్ అయిపోతామని క్లియర్ గా చెప్పారు. జన్మ వృత్తి జరా వ్యాధి అందరి జన్మ మృత్యు జరా వ్యాధి అందరికీ తెలిసిందే. ఏంటి బర్త్ డెత్ ఓల్డ్ ఏజ్ అండ్ డిసీజ్ ఇవి తప్పదు. ఒకవేళ మనం భక్తి చేయకపోతే. భక్తి చేసుకుంటూ ఉంటే కృష్ణకి దగ్గర అవ్వడం ఖాయం అన్నమాట. సో అది మనము కంపల్సరీగా నేర్చుకోవాలన్నమాట. భగవద్గీత చదవడం నేర్చుకోవాలి. అక్కడ జ్ఞానం కూడా మీరు అవన్నీ విన్నాక కదా మనకి ఇక్కడ తెలుస్తుంది భగవద్గీతలో ఏం రాశారు ఏంటి. అమ్మ ఇన్ని రోజులు వేస్ట్ చేసేసుకున్నాము. లైఫ్ లిబరేషన్ కావాలి మాకు. ఇక్కడి నుంచి దూరం వెళ్ళిపోవాలి, మన ధామానికి గోలోక ధామానికి వెళ్ళిపోవాలనేసి అదన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఫాలో చేయాలన్నమాట. ఒట్టి వినడం కాకుండా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మన లైఫ్ లో అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అదే ఫైనల్ గా ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఈ సైకిల్ నుంచి దూరం అవ్వండి. సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ నుంచి దూరం అవ్వండి. అలా నా సర్వీస్ ఒకటి చేసి సెల్ఫ్లెస్ సర్వీస్. అది కూడా నాకు ఇది కావాలి దేవుడా, నీకు ఇది చేస్తా, ఇన్ని కొబ్బరికాయ కొడతా, నాకు ఈ పని చేసి పెట్టు, నాకు ఇవన్నీ చాలా ఉంటాయి. నీకు ఇది నైవేద్యం చేస్తా, నాకు ఈ పని చేసు అంటే ఏంటిది లంచమా? కాదు కదా. దేవుడికి సెల్ఫ్లెస్ గా సర్వీస్ అనేది మనము చేస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడే మనకి లిబరేషన్ అనేది జరుగుతుంది. దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మన బిల్వమంగళ ఠాకూర్. దాని గురించి చెప్తారనమాట. అందులో తను ఏం చెప్తారంటే ఆ బిల్వమంగళ ఠాకూర్ వచ్చేసి భక్తి గురించి చాలా మంచిగా చెప్పారనమాట. తను ఏం చెప్తారు, ఒక భక్తి ఇంత ప్యూర్ గా చేసే వాళ్ళకి ఆ భక్తి దేవినే ఇంటి దగ్గర వచ్చి నిలబడుతుందంట. నన్ను యాక్సెప్ట్ చేయండి మీరు అన్నట్టు. అంటే అలా అంటే ఐ మీన్ వాడుకలో అలా చెప్తున్నారు చూడండి. అంటే అంత ప్యూర్ డివోటీ అంటే అంత ఇష్టమవుతుందంట భక్తిదేవికి. చాలా చాలా హ్యాపీగా వస్తుందంట మమ్మల్ని. ఓకే భక్తి మమ్మల్ని ఎప్పుడు వదిలి వెళ్ళిపోదన్నమాట. సో ఫోకస్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఫోకస్. కృష్ణుని మీద, కృష్ణ కథల మీద మొత్తం. అప్పుడే కృష్ణ ఒక మర్సీ అనేది దొరుకుతుంది. కృష్ణ దయ వల్లే మనకి ఈ ఆబ్స్టకల్స్ నుంచి అంటే మనకున్న జంజాటం ఏమున్నాయో ఈ లైఫ్ మెటీరియల్ బాండేజ్ లో దాని నుంచి క్లియర్ అవుతుంది అనేసి చెప్తున్నారు అనమాట. ఈ ఆబ్స్టకల్స్ నుంచి దూరం అయిపోతాము. అది ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఏంటి ఫాలో అవ్వడము? 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. ఫస్ట్ హరే కృష్ణ మహామంత్రం కంపల్సరీ. ఈ రోజు ఒకటి చేసాము చెప్పాము ఆల్రెడీ ప్రీవియస్ లో కూడా ఒక రౌండ్ చేసాం. తర్వాత 16 రౌండ్స్ కి రావడము కంపల్సరీగా చేసుకోవాలి. అవి మనము ఎవరు చెప్పారు ఇదంతా? ఎవరి ద్వారా ఫాలో అవుతున్నాం ఇదంతా? గురు సాధు శాస్త్ర. మనం ఒక్కటే చెప్పడం, నేనేదో చెప్పానా ఇంకొకరు ఏదో చెప్పారా? కాదు. ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం ఇదంతా? గురు సాధు అండ్ శాస్త్ర. శాస్త్రంలో రాసింది గురువులు చెప్తున్నారు, సాధువులు చెప్తున్నారు. ఇంకా దీనికన్నా ఇంకేం ప్రూఫ్ కావాలి మనకి? ఇంత క్లారిటీగా చెప్తున్నారు. మీకు ఒక ఈ జంజాటం వద్దు. లైఫ్ నుంచి ముక్తి పొందండి. హరే కృష్ణ మహామంత్రం చదవండి. పఠించండి. ఇంకేం వద్దు రిసైటేషన్. ఫుల్ గా ఫోకస్డ్ గా ఒక్క రౌండ్ చేసినా
భక్తి శ్రద్ధతో చేయండి అంతే. ఇది 16 రౌండ్స్. తర్వాత వచ్చేసి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అందరికీ తెలిసిందే. ఇస్కాన్ లో మనకి ఇది కంపల్సరీ ఫాలో అవుతారు. ఎందుకు ఇది ఫాలో అవుతారు? మనలో ప్యూరిఫికేషన్ జరగడానికి మేము ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం అంతే. ఏదో వీళ్ళు చెప్పారా, ఈ రూల్స్ ఉన్నాయా, నేను ఇప్పటి నుంచి అది కాదు. ఓకే, స్లోగా. ఎవరికి డే 1 లోనే నేను ఇదైపోతాను, అంత పర్ఫెక్ట్ అయిపోను, ఎవరికి అవ్వదు. ఈవెన్ మాకు కూడా అవ్వలేదు, ఎవరికి అవ్వలేదు. స్టార్టింగ్ లో ఎవరికి అవ్వదు. సో స్లోగా ట్రై చేస్తే కనుక ప్రతి ఒక్కరికి సాధ్యమే. ఎందుకనంటే నాకే ఉండేది చాలా అలవాటు, కాఫీ పర్ డే 5 టైమ్స్ తాగేదాన్ని. అంత మరి ఘోరం అన్న అలవాటు. 1 మంత్ లో గట్టిగా అనుకుంటే, నాదేదో గొప్ప చెప్పుకోవాలని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అనుకుంటే గట్టిగా ఇది విని విని ఏంటనంటే డైలీ వింటాం కదా, మనకి మార్పు అనేది వచ్చేసింది ఆటోమేటిక్ గా. నేను ఎప్పుడు నాకే అర్థం కాదు. 1 మంత్ లో అయిపోయింది అస్సలు. మిగతా వాళ్ళకి కలుపుతున్నా కూడా నాకు దాని మీద ధ్యాస ఉండదు, అంత అలవాటు ఉన్నదాన్ని మళ్ళీ అలా పోయింది అనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, డెడికేషన్ అంటే మనసులో దృఢ నిశ్చయం, అంటే సంకల్పం ఉండాలి. సంకల్పం గట్టిగా ఉంటే ఏదనుకున్నా కూడా మనకి అవుతాయి. ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ వచ్చేసి మనకి నో మెడిటేటింగ్, నో గ్యాంబ్లింగ్, నో ఇలిసిట్ సెక్స్, నో ఇంటాక్సికేషన్. ఇవి 4 చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ప్యూరిఫికేషన్ కోసం అంతే, ఇంకేం లేదు. అడిక్షన్ అవుతాం అనేసి చెప్తారు. ఇది ఇంత మెయిన్. ఇది ఏంది ఇదంతా రూల్స్ రెగ్యులేషన్స్ అని చాలా మంది అనుకుని ఉండొచ్చు. ఇదే మాయావాదులు మాట్లాడతారు కదా అలా, ఇదంతా ఏంటి, నేను చూడెంత హ్యాపీగా ఉన్నాను. కాదు, నీకు ప్యూరిఫికేషన్ జరగట్లా. ఇది మానేసిన వాళ్ళకి ప్యూరిఫికేషన్ జరుగుతుంది. దేవుడికి నువ్వు రీచ్ అవ్వవు, వీళ్ళు అవుతారు అంతే, ఇంకేం లేదు. ఓకే, ఉండు, నీ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో నువ్వు ఉండు, మేము వెళ్ళిపోతాం గోలోకానికి అంతే కదా. కృష్ణుడు చేపట్టుకొని మరి తీసుకెళ్ళిపోతారు అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి ఫాలో అవ్వాలి. ప్రీచింగ్ కూడా నేర్చుకోవాలి. అంటే హియరింగ్, ఇప్పుడు అయితే విన్నాం ఒకరికి నలుగురికి చెప్పండి. మీరు ఇక్కడికి వచ్చే చెప్పాలని లేదు, ఎవరికి చెప్పినా అది ప్రీచింగే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, కృష్ణ కథ మీరేం విన్నారు వాళ్ళకి నలుగురికి షేర్ చేయండి అంతే. అది కూడా ప్రీచింగే కదా. నలుగురికి మీరు కథ విన్నది ఇక్కడ అంటే మీ వల్ల ఒక్కరు ప్యూర్ డివోట్ అవ్వాలని ఎంతో కష్టమైతే కనుక అవ్వరు అస్సలు. చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు స్కిప్ అవుతారో తెలియదు. మనకు వాళ్ళ మీద కాన్ఫిడెన్స్. మనం చెప్పేది బాధ్యత అయితే మనది, చెప్పాలి. కృష్ణ కథ చెప్పుకుంటూ పోవాలి, వినాలి. అట్లీస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి, ఇలా చదవండి, భగవద్గీతలో ఇలా ఉన్నాయి, మనకు అర్థం అయితే కదా క్లారిటీగా. అంటే మనం పాటించాలి, మనకు అర్థమైతే ఇంకొకరికి చెప్పగలుగుతాము. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది గురువులు ఏమి ఇచ్చారో అది ఫాలో కంపల్సరీగా అవ్వాలి. అప్పుడే మనము కృష్ణకి క్లోజ్ అవుతాము అనేసి అల్టిమేట్ ఇది. అంతే, ఇంకేం లేదు దీనికన్నా. మనం ఎక్స్ట్రా ఏమి చేసేది లేదు. హరినామ సంకీర్తన చేయండి, హాయిగా శుద్ధ భక్తులు అవ్వండి అందరూ. ఇంకేంటి అక్కడ నిరంతరమైన సేవ. గోలోకానికి వెళ్ళామని అనుకోండి, మళ్ళీ ఇక్కడ రావడం అని ఉండదు, ఆ జంజాటమే లేదు. అక్కడ నిరంతరంగా కృష్ణ సేవ చేసుకుంటూ ఉండిపోవచ్చు హాయిగా, ఏ ప్రాబ్లం లేదు. ఇవన్నీ కష్టాలు, దుఃఖాలు, జన్మ మృత్యు, జరా, వ్యాధి ఇవన్నీ ఏమి ఉండవు. హాయిగా చేసుకుంటూ ఉండిపోవచ్చు అనమాట కృష్ణ దగ్గర. సో అది మెయిన్ అనమాట. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు పాటించాలి అంటే, మెయిన్ గోలోకానికి వెళ్ళాలి, పరంధామానికి అంటే కృష్ణ వైకుంఠ అంటే గోలోకధామం. కృష్ణుని రీచ్ అవ్వడానికి మనము ఇవన్నీ కంపల్సరీగా చెయ్యాలి. కృష్ణ కావాలనుకున్న వాళ్ళు ఇవి చెయ్యాలి. అప్పుడే నేను మర్సి చూపిస్తాను నీ మీద అని చెప్తున్నారు ఇక్కడ కృష్ణ. దీనికన్నా ఇంకేమి క్లియర్ గా చెప్పారు. ఇంతే, ఇంకా ఎక్స్ట్రా ఏమీ లేదు. నువ్వు కష్టపడొద్దు, రా నా ధామానికి, నువ్వు రా, నేను చేయి పట్టుకొని తీసుకెళ్తాను అని చెప్తున్నారు కృష్ణ. అంతే తప్పితే మనం ఫాలో అవ్వాలి ఇవన్నీ. ఏంటంటే ఒక కాన్షియస్నెస్ లో ఫోకస్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫోకస్ ఉండాలి. కీ పాయింట్స్ చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫోకస్ ఉండాలి మనకి కృష్ణ మీద. డెడికేషన్ ఏంటంటే సెంటర్ పెట్టుకోవాలి కృష్ణనే. ఏ పని చేసినా కూడా కృష్ణనే సెంటర్ పెట్టుకోవాలి. ఇంకొకటి వచ్చేసి అహంకారం ఉండకూడదు మనకి. మెయిన్ ఈ శ్లోకాలు ఏం చెప్తారు, అహంకారం అని చెప్పారు కదా, అహంకారాన్ని వదిలేయాలి. ఫాల్స్ ఈగో అస్సలే ఉండకూడదు మనకి. ఇంకొకటి థర్డ్ పాయింట్ వచ్చేసి, మన లోపల ఉన్న పరమాత్మ గైడ్ చేస్తారు మనకి. ఏంటనంటే గైడ్ ఇలా, ఇది మంచిది, ఇది చెడు అని చెప్తున్నారు కదా, దాన్ని మనము ఆ గైడెన్స్ ని ఫాలో అవ్వాలన్నమాట. అప్పుడే మనము ఈ ఫాల్స్ ఈగో నుంచి దూరం అవుతాం అనేసి చెప్తున్నారు. తర్వాత మెటీరియలిస్టిక్ డిజైర్స్ ఏమి ఉంటాయో దాని నుంచి దూరం అవుతాము. ఫ్రీ ఫ్రమ్ యాంగ్జైటీ అని చెప్పారనమాట. అంటే ఈ యాంగ్జైటీ అనేది ఉండదు అనమాట, అంటే చెడుది. ఓకే, అలాగే మన కృష్ణని దగ్గర అవ్వాలంటే, కృష్ణ దగ్గరకు అవ్వాలంటే
మెయిన్ డివోషనల్ సర్వీస్ అంతే, ఇంకేం లేదు. ఇట్స్ ఎ ప్రామిస్. కృష్ణ ప్రామిస్ చేస్తున్నారు ఇవన్నీ చెయ్యండి. హీఈస్ ప్రామిసింగ్. ఇంకేం కాదు, భగవంతుడే అంత దేవాది దేవుడు, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ కృష్ణనే ఇంతగా చెప్పిన తర్వాత నో డౌట్ అది, అస్సలు ఇంకా డౌటే పడకూడదు. మనం ఫాలో అవ్వడమే అంతే తప్పితే ఇంకేం లేదు. ఇది గైడ్ చేస్తున్నారు మంచిగా. హరి హరి బోల్, ఇంతే మెయిన్. ఇది డిజైర్స్ అన్ని దూరం అయిపోతాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హోప్ ఎవ్రీథింగ్ అర్థమైందని అనుకుంటే ఇంకొకటి క్వశ్చన్ ఇందులో వచ్చింది, లాస్ట్ అని వచ్చింది కదా, ఏంటనంటే లాస్ట్ అంటే ఏంటి అనేసి మనకి నెక్స్ట్ శ్లోకాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. అది ఒకసారి అందరూ చదువుకోండి ఇంట్లో. 59 అంటే 18.59 అక్కడ ఏంటనంటే అది తెలుగులో ఏమంటారు, ఒక సెకండ్, లాస్ట్ది వినంక్షసి అని అనుకుంటా. సో అక్కడ క్లియర్ గా దాని గురించి చెప్పారనమాట. నెక్స్ట్ కమింగ్ వర్స్ లో ఏంటనంటే లాస్ట్ గురించి, అంటే నాశనం అయిపోతాం, ఇంకేం లేదు. అంటే ఐ మీన్ ఇందులోనే జంజాటంలోనే మునిగిపోతూ ఉంటాం అనేసి చెప్పారనమాట. అది ఆ శ్లోకాల్లో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఓకే, ఇంకా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, 18.59 లో. ఓకే, అది ఇప్పుడు మనకి 59 ఉండదు మనకి మాక్సిమం. నెక్స్ట్ శ్లోకం వచ్చేసి 62 సంథింగ్ ఉంటుంది కదా, 65 61 ఎస్ 61 ఉంటుంది. సో ప్రాబ్లం ఏం లేదు మనకి, ఎందుకనంటే ఇదంతా దీనికి రిలేటెడ్ గానే ఉంటాయి. సో అవన్నీ మనము అందులో చూసుకోవచ్చు. మీరు ఫ్రీ ఉన్నప్పుడు మళ్ళీ ఈ రోజు ఆ శ్లోక పడుకునే కన్నా ముందు కంపల్సరీగా ప్రతి ఒక్కరి డ్యూటీ మనది, ఒక యాజ్ అ డివోటీ సాధకాస్ గా ఈ రోజు నేర్చుకుంది రీకాల్ చేయాలి అంతే. ఈ రోజు శ్లోక 18.58 కదా, జస్ట్ ఆ శ్లోక చదవండి, అనువాదం చదవండి, పర్పస్ చదవండి, అయిపోయింది అంతే. అది చదివినా కూడా మీకు ఇవన్నీ విన్నదంతా క్లారిటీ వచ్చేస్తుంది, రీకాల్ అంతే. అది మర్చిపోలేరు అస్సలు. ఇంకొకరు అడిగినా కూడా నెక్స్ట్ క్లాస్ లో మీరు అడిగినా యుల్ బి ఏబుల్ టు ఆన్సర్, అంతే. ప్రతిదీ మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. మాక్సిమం క్లియర్ కదా, అంతా క్లియర్ గానే ఉంది. హరి హరి బోల్. ఓకే, అందరు ఓకే అయితే ఏం డౌట్స్ హ్యాండ్ రైజ్ ఏం లేవు. ఓకే, ఎండ్ చేద్దాం. దండప్రణం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. బయటికి వెళ్ళాను, ఇప్పుడే వచ్చాను. అవును, అదే చూస్తున్నా ప్రభు, అడగదామని అనుకున్నా. ఓకే, వీడియో ఆన్ లో ఉన్నారేమో అనుకున్నా ఇంకా. ఓకే, రికార్డింగ్ ప్రభు రికార్డింగ్ వస్తుంది, రికార్డింగ్ పెడతాం. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త వృంద की जय. श्रील प्रभुपाद की जय. श्रील नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद की जय. Thank you so much for joining today's session. Hare Krishna. Hare Krishna Mataji. Thank you Mataji. Yes Mataji. Krishna Mataji. ధన్యవాద ప్రణాం. థ్యాంక్ యూ మాతాజీ. Thank you. చాలా బాగా చెప్పారు మనం మాతాజీ. అందరం ఒకటే అంటే కృష్ణ జాతి అని అనుకున్నాను. కృష్ణటేరియన్ అంటారు, కృష్ణటేరియన్ అని చెప్పాను ఒక లెసన్ లో, గుర్తుందా? ఒక క్లాస్ లో కృష్ణటేరియన్ మేమంతా అంతే. హ్యాపీగా ఉంది చూడండి, భక్తులతో ఈ ఆనందమే వేరు. భక్తులతో ఉండడము, ఈ కృష్ణ స్టోరీస్ డిస్కషన్ చేసుకోవడం అంతా వేరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక్క రోజు వినకుంటే ఏదో లాగుంటది మాతాజీ, డైలీ వినాలి. సూపర్ గ్రోత్ మాతాజీ, అదే స్పిరిచువల్ గ్రోత్, అదే ఒక్కొక్కటే ఇది తెలుస్తుంది. చూసారా, మనలోనే ఆ చేంజెస్ అనేది మనకి తెలుస్తుంది. ఓకే, కృష్ణుడు 5 మినిస్టర్, మనము అందరము అమలు చేయాలి పనులని నాకు అనిపించింది మాతాజీ. ఓకే, నైస్. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ అందరూ కొంచెం రాశారు క్లియర్ మాతాజీని. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఒక అదృష్టము. ఏదైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. ఏదైనా మంచిగా మీకు అర్థమైతే కనుక గురువువారిది ఈ రోజు అయితే చాలా హ్యాపీగా అనిపించింది మాతాజీ. క్లాస్ బాగా విన్నా, డిస్టర్బెన్స్ లేకుండా విన్నాను మాతాజీ, అందుకే హ్యాపీగా అనిపించింది. సూపర్ మాతాజీ. కృష్ణ కృప అంతే, ప్రతి దానికి కృష్ణ కృప. షాప్ లో ఎప్పుడన్నా ఏది కరెక్ట్ గా వినాలన్నప్పుడు ఎవరెవరు వచ్చి డిస్టర్బ్ ఉంటారు. ఈ రోజు మాయాదేవి రాలేదు.
ఎస్ అంత క్లియర్ మాయాదేవి ఉంది. దర్శనానికి రాలేదు మాతాజీ. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే చాలా కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మాతాజీ. లెట్ us end the session. హరే కృష్ణ. హరి హరి బోల్ మాతాజీ. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్.